ఏంటి నాన్న కన్నీళ్ళు? ఏం లేదమ్మా, చాలా సంతోషంగా ఉంది. అయ్యో, నేను పుట్టినప్పుడు ఎంత సంతోషించారో అంతకి రెట్టింపు ఇప్పుడు సంతోషిస్తున్నారు నాన్న. ఇలా చూడండి మిస్టర్ సంపత్, ఇకపైన ఈ విష్ణుప్రియ ఉన్నా లేకపోయినా మీరు టైం టు టైం టాబ్లెట్స్ అన్ని వేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును డాక్టర్. ఉన్నా లేకపోయినా ఏం మెడిసిన్? అదేంటంటే ఇకపై నేను ప్రాక్టీస్ కోసం ఆ ఊరు ఈ ఊరు వెళ్లాల్సి వస్తుంది కదా, అందువల్ల నేను మీతో ఉండలేను కదా, కాబట్టి చెప్తున్నా. నువ్వు ఎప్పుడూ నా మనసులోనే ఉన్నావమ్మా, పిచ్చి తల్లి. ఫిజిక్స్ లో 90 అబౌవ్ వస్తాయి. అన్ని సబ్జెక్ట్స్ లోనూ ఖచ్చితంగా 90 అబౌవ్ వస్తాయి. కానీ కెమిస్ట్రీ మాత్రం ఎలా చూసినా 20కి పైన రావు. ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోతాను. రేపే రిజల్ట్ వస్తుంది. అమ్మ నాన్నల్ని నేను ఎలా చూడగలను? నన్ను డాక్టర్ని చేయాలన్న వాళ్ళ కలగానే ఉండిపోతుంది. విష్ణు సార్, నన్ను క్షమించండి. తప్పేనయ్యా, సూసైడ్ చేసుకుంటాం చాలా తప్పు. ఇన్వెస్టిగేషన్ కమిటీ ఒకటి వేసి దోషిని కనిపెట్టేద్దాంలే. ఓకే, థ్యాంక్ యూ.